వేదికపై ఉన్న పెద్దలకి నేను ఈరోజు నాయుడుపేటకి రెండో విడత గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన మా సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ మార్చి నెలలో ఈరోజు మరో పండుగ. మొన్నే మనం అందరం ఉగాది జరుపుకున్నాం. ఉగాది పచ్చడి రుచి చూశాం. నిన్నే రంజాన్ జరుపుకున్నాం. ఇప్పుడు 2,50,000 మందికి అతి పెద్ద పండుగ, జీవితంలోనే ఒక మలుపు. అలాంటి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైందనే ఆలోచన నాకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మనందరం చూస్తే ఇల్లు అనేది మనందరికి కూడా ఒక సంతోషాన్ని ఇస్తుంది. అలాంటిది ఈరోజు 2,50,000 మంది గృహప్రవేశాలు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఈ గృహప్రవేశాలు చేస్తున్నాం. ఈరోజు గృహప్రవేశాలు చేసే సోదరి సోదరులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నూతనంగా మీకు ఇల్లు వచ్చింది. భవిష్యత్తులో మంచి ముహూర్తం అప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. భవిష్యత్తులో అన్ని శుభాలే కలగాలని, మీ జీవితాలు వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నా. ఇళ్ళు అనేటివి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పేదవాడు ఉండేది గుడిసెల్లో ఉండేవాళ్ళు. 1984 ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, నా పేదవాడు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇంటిలో ఉండాలని. పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది మా సంకల్పం. ఇది టీడీపీ సిద్ధాంతం. 2029 మీకందరికి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అందుకే 2024లో వచ్చిన వెంటనే దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే 2014-19 8,19,853 ఇండ్లకి ఆ రోజు శ్రీకారం చుట్టాం, పూర్తి చేసి మీకు అప్పజెప్పాం. ఈరోజు అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే 20 నెలల్లో ఇది రెండోసారి. 25 నవంబర్ 12న అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 3 లక్షల మందికి గృహప్రవేశాలు చేశాం. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే దగ్గర ఏపీ టిట్కో 1,00,000 ఇండ్లు, ఇంకో పక్క ఏదైతే హౌసింగ్ కింద ఇంకొక 1,50,000 ఇండ్లు కడుతున్నాం. ఈ ఒక్క తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మించి ఈ పేదవాళ్ల కళ్ళల్లో ఆనందం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో 5,50,000 ఇండ్లు కట్టాం. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇందులో 4,52,000 ఇండ్లు PMEAY అర్బన్లో కట్టాం, గ్రామీణలో 78,000 కట్టాం. ఇంకొక పక్కన నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను, వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడే మా మంత్రులు చెప్పారు, మళ్ళీ దీన్నంతా కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం.
ఈరోజు ఇక్కడికి వస్తే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇక్కడ పేదవాళ్ళు ఉంటారని బయట చూస్తే ఎవరికి అర్థం కాదు. అలాంటి ఇళ్ళు నిర్మాణం చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. మధ్య తరగతి ధనిక వర్గాలుండే విధంగా ఒక మంచి ప్రిమిసెస్ కట్టి లేఅవుట్ కూడా వెడల్పుగా వేసి మీ ఇండ్లు కూడా నివాసయోగ్యమైన ఇండ్లు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక అంగన్వాడీ, పరిస్థితిని బట్టి ఒక స్కూలు, ఒక కమ్యూనిటీ హాలు, మీరు బయట పోయే పని లేకుండా ఇక్కడ నడుచుకుంటూ పక్కనే ఉద్యోగం చేసే విధంగా, ఇంకా అవసరమైతే మీరు స్వయం ఉపాధి, భర్త బయట పోతే ఇక్కడే ఇంటి దగ్గరనే పనిచేసి కుటుంబ సభ్యులను చూసుకుంటూ డబ్బులు సంపాదించాలనేది నా ఆలోచన, నా యొక్క ధ్యేయం. అలాంటి మంచి ఇండ్లు కడితే దాన్ని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. పేదవాళ్ళ పొట్టగొట్టారు, మీకు అన్యాయం చేశారు, ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించారు. వీళ్ళు 5 ఏళ్ళు మాట్లాడారు. వీళ్ళు కట్టింది 5 ఏళ్లలో 6,55,000 ఇళ్ళు కట్టారు. ఈరోజు 21 నెలల్లో 5,50,000 ఇళ్ళు కట్టాం. మళ్ళీ ఇంకొక పక్క మీరు చూస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంకొక 4,50,000 కట్టి దగ్గర 10 లక్షల ఇండ్లు ఈ డిసెంబర్ లోపల పూర్తి చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. వ్యత్యాసాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ 4,73,000 ఇండ్లు ఇస్తే దాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. 2,73,000 మంది పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఏది చూసినా నేనే గుర్తొచ్చేవాడిని. నేను గుర్తొచ్చినప్పుడు నేను ప్రారంభించాను కాబట్టి దాన్ని విధ్వంసం చేయాలి. ప్రజా వేదికతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టలేని పరిస్థితి, కేంద్ర పథకాల డబ్బుల్ని వేరే పథకాలకు, సొంత ఖర్చులకు డైవర్ట్ చేసుకున్న విధానం, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, ఇలాంటివి చేసి చాలా ఇబ్బంది కలిగించారు. మీరు ఒకసారి చూస్తే 20% కంటే తక్కువ ఇంటి నిర్మాణం జరిగిందని, దగ్గర 2,61,000 మంది ఉంటే దాని 1,20,000కు తగ్గించారు. 174 కోట్ల రూపాయలు లబ్ధిదారులు డబ్బులు కడితే దాన్ని కూడా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నారాయణ గారు తీసుకొస్తే నా దృష్టికి ఈ నెలలోనే 174 కోట్లు 82,000 మందికి మీ అకౌంట్లో వేసే బాధ్యత, మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 300 SFT టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా ఇస్తామని 350, 430 SFT టిట్కో ఇళ్లకి 50% సబ్సిడీ 4,280 కోట్లు అవుతుంది. అది కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇంకొక పక్క అర్బన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే బిల్లులు, ఎవరన్నా పనిచేస్తే ఇక్కడ పనిచేశారు, బిల్లులు పే చేస్తే పనిచేస్తారు, బిల్లులు ఎగ్గొట్టారు. దానివల్ల దగ్గర 816 కోట్ల అప్పులు పెడితే అసలు పని చేయడం నిలిపేశారు. ఈరోజు అదనంగా ఖర్చంతా 3,109 కోట్లు అయింది.
ఆ రోజు 816 కోట్లు కానీ పే చేసుంటే ఈరోజు అదనంగా 3109 కోట్లు భారం పడేది కాదు. మామూలుగా కాదు, నివాస యోగ్యంగాని స్థలాలు, ఎక్కడో శ్మశానం, ఎక్కడో చెరువు, ఎక్కడో కొండ, అక్కడ మీకు ఇళ్ళు కట్టించేదానికి ముందుకు పోయారు. ఆ ఇల్లు కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లు చూస్తే ఒక కారు కూడా పోలేని పరిస్థితి. పేదవాడు ఉండవలసింది మురికి వాడలో కాదు, దర్జాగా ఇలాంటి ప్రదేశంలో ఉండి మీలో కూడా ఆశలు పెరగాలి, మీ జీవితాల్లో వెలుగులు రావాలి. అందుకే నేను ఆ కార్యక్రమం చేస్తే ఇష్ట ప్రకారం కొండల్లో, వాగుల్లో ఎక్కడంటే అక్కడ ఇచ్చి ఎవరు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 12,173 కోట్లు రాష్ట్రానికి ఇస్తే అందులో 2,913 కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు. పేదవాడికి ఇచ్చిన డబ్బులు, కేంద్రం ఇచ్చిన డబ్బులు, దాన్ని కూడా డైవర్ట్ చేసుకుని అసలు పనులు కానివ్వకుండా చేస్తే కేంద్రం ఇది తప్పని 28 కోట్లు ఫైన్ వేశారు, పెనాల్టీ వేశారు. అయినా ఆనాటి ప్రభుత్వానికి సిగ్గు రాలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదవాడికి ఇల్లు కట్టాలంటే మీనమేషాలు లెక్కేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఒక మాట చెప్పాం. ఆ రోజు మేము చెప్పింది, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, సూపర్ 6 ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలికి కష్టమైన మళ్ళీ గాడి తప్పిన పాలన ఘాటిలో పెడతామని ఆ రోజు చెప్పాం. ఈరోజు మీరు చూస్తున్నారు 21 నెలలు. నేను 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు, కానీ నా సుదీర్ఘ అనుభవంలో చెప్తున్నాను, చరిత్రలో ఇంత పనికి మాలిన ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీలో కూడా కోపం వచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం, ఎన్డీఏ ఏర్పాటు చేయాలి, కేంద్రంతో కూడా కలిసి పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు పోతే మీ అందరూ ముందుకొచ్చి 194% ఎవరిని పెట్టినా గెలిపించారు. ఇక్కడ నెలవల విజయశ్రీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. ఇటీవల కాలంలో అలాంటి మెజారిటీ రాలేదు, 3-4 సార్లు ఓడిపోయాం. కానీ మీలో ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే విజయశ్రీకి గెలుపుకు దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేమందరం ఆలోచించేది ఒకటే, 2029కి అందరికి ఇళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా 17,60,000 కట్టాలి. మొన్నే 5,50,000 ఇచ్చాం అదనంగా. ఇప్పుడు కాకుండా మీరు చూస్తే ఈరోజు చేసిన 2,50,000 గృహప్రవేశాలు కాకుండా జూన్ నాటికి 2,70,000 గృహప్రవేశాలు చేస్తాం. సెప్టెంబర్ నాటికి 1,62,000 చేస్తాం. ఇదైనా ఇంకొక 12 లక్షలు ఉంటాయి. ఆ 12 లక్షలు కూడా మీకు ఇళ్ళు కట్టించే బాధ్యత నాది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇంటి జాగా లేని వారికి ఇంటి జాగా ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. వీలైతే భగవంతుడు నాకు సహకరిస్తే ఇదే మారిగా బ్రహ్మాండమైన కాలనీలు కట్టి పేదవాడికి ఒక బ్రహ్మాండమైన ఆస్తి కలిగించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా ఇండ్లన్నీ కట్టిస్తాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ 2 కాదు, గ్యాస్
ప్రతి ఇంటికి ఒక అన్నగా ఉండడానికి నేనే దీపం పెట్టాను, నేనే గ్యాస్ ఇప్పించాను. ఇప్పుడు మళ్ళీ దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీ అందరికి ఇచ్చాను. భవిష్యత్తులో పిఎన్జి కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. దానివల్ల మీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అది కూడా మీరు తీసుకోగలిగితే దానికి అయ్యే ఖర్చు నేనే ఇస్తాను. ఇప్పుడు 3 సిలిండర్లకు అయ్యే డబ్బులు ప్రతి 2 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో వేసి మీరు కొనుక్కోవడానికి మీకు పూర్తిగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క ఇంటికి ఉండవలసింది పిఎన్జి ఉండాలి, పైపు ద్వారా గ్యాస్ వాడాలి. ఇప్పుడు ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుతున్నాం. రేపు పైపు ద్వారా వచ్చిన గ్యాస్ని డైరెక్ట్గా స్టవ్ కనెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏమాత్రం కూడా కష్టం లేకుండా వెసులుబాటు వస్తుంది. ప్రతి ఒక్కరూ టాయిలెట్ వాడాలి, మరుగుదొడ్డి వాడాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, తెలుగువారి ఆడబిడ్డల ఆత్మగౌరవం మరుగుదొడ్డి. నేను ఒకప్పుడు చూశాను, మరుగుదొడ్డి లేకుండా ఆడబిడ్డలు ఎంత అవస్థ పడేవాళ్ళో అవి చూసుకుంటే బాధేస్తుంది. అలాంటి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తాగునీరు కోసం ట్యాప్ ద్వారా ఇవ్వాలి. అది కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. కేంద్రం ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. రాష్ట్రం మొత్తం ఇంటింటికి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని, తద్వారా అష్యూర్డ్ వాటర్ రావాలని ఒక కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ చిన్న చిన్న స్కీములు పెట్టి అది కూడా ఖర్చు పెట్టకుండా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టపోయాం. 28,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అవసరమయ్యేది 80,000 కోట్లు. వచ్చిన డబ్బులో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కేంద్రం ఈ స్కీమ్ పూర్తి అయిపోయిందంటే కాదు, మాకు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని మెప్పించి మళ్ళీ 28 వరకు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ అధిగమించి పేదలకు ప్రతి ఒక్కరికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. తప్పకుండా ఇవ్వడానికి ముందుకు పోతాం. కొంత ఇబ్బంది ఉంది, అధిగమిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఎక్కడి నుంచో కరెంట్ వచ్చేది. మీ ఇంటిపైనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చారు సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని. నేను ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాను. బీసీలకు 20,000 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ ఇస్తున్నా. అంటే మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బుల్ని జోడించి ఇంకొక 20,000 ఇస్తే 3 కిలోవాట్లు పెట్టుకుంటే 98,000 వరకు ఇస్తాం. మిగిలింది మీరు వాడే కరెంటు ద్వారా మీరు పే చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా వ్యవసాయానికి బోర్ వేసుంటే ఆ బోరు పెట్టుకున్న వ్యక్తులు కూడా సోలార్ ద్వారా, కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు పెట్టుకోవాలి. దీనివల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది. మీరు అవసరమైతే ఆ కరెంటుని మీరు నీళ్లు తోడడానికి ఉపయోగించుకుంటారు. ఇంకా అవసరమైతే మీ ఇంటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా మీ వాహనాల్ని ఛార్జ్ చేసుకుంటారు. ఒక్క పైసా లేకుండా, ఖర్చు లేకుండా ఇంటి కరెంటు కానీ, మీ పొలంలో నీళ్లు తీయడం కానీ, కడాన మీకు సైకిల్ దగ్గర నుంచి కారు వరకు, ట్రాక్టర్ వరకు ఒక్క పైసా ఖర్చు లేకుండా కరెంటు ఉత్పత్తి చేసే సౌకర్యం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాలి. నాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వినూత్నమైన ఆలోచనలకి శ్రీకారం చుట్టాం. దాన్ని ఉపయోగించుకోవాలంటే మీరు ముందుకు రావాలి. నేను ఆ రోజు ఫైబర్ నెట్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి ఇంటికి కనెక్ట్ చేశాను. తద్వారా మీరు చూస్తే
ఈ ఫైబర్ నెట్ ద్వారా మీరు ఎక్కడికి మాట్లాడాలన్నా వైఫై వచ్చేది, దానికి కూడా నాశనం చేశారు. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయించాం. తొందరలోనే ఇది కూడా పూర్తవుతుంది. వ్యక్తిగతంగా 7 వస్తువులు దృష్టిలో పెట్టుకున్నాను. ఇవి కాకుండా గ్రామానికి సంబంధించి మీరు చూస్తే వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, ఇంటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేయడం. ఇటీవల మీరు చూస్తున్నారు స్వచ్ఛ రథం మీ గ్రామానికి వస్తూ ఉంది. మీరు వాడిన వస్తువులు సెగ్రిగేట్ చేసుకోగలిగితే అక్కడి నుంచి సర్కులర్ ఎకానమీ పంపించి మీకు అక్కడికక్కడే వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, నిత్యావసర వస్తువులు. ఈరోజు ఇలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించాలి. ఈ 21 నెలల్లో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమాలు ఇచ్చాం. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 63 లక్షల మందికి మొదటి తారీఖున జీతాలు ఇవ్వకపోయినా మా పేదవాడికి మాత్రం మీ తలుపు తట్టి మీకు డబ్బులు ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం మీరు తమిళనాడు పక్కనున్నారు. బార్డర్లో తమిళనాడు ఉంది. తమిళనాడులో ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ప్రభుత్వం పేదవాళ్ళ పట్లుండే కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం. ఇప్పుడే అడిగాను, ఒక ముస్లిం మహిళ 3 పిల్లలుంటే 3 పిల్లలకి తల్లికి వందనం వస్తూ ఉంది. మా చెల్లెమ్మ పక్కనుంటే అడిగాను, 2 పిల్లలుంటే 2కి వచ్చిందని ఆనందంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్త్రీ శక్తి. మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేయాలని స్త్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీకు ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన మీరు ఈ నెలలోనే మీరు చూస్తే అనేక కార్యక్రమాలు. 8వ మహిళా దినోత్సవం. 1 లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేస్తున్నాం. పోయిన సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం 5 లక్షల మందిని డాక్రా సంఘాల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. ఇంకో పక్క నిన్నే కేంద్రం ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది అయితే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళతో సమానంగా ఆడబిడ్డలు కూడా చట్టసభల్లోకి వస్తారు. ప్రతి 2కి ఒక ఆడబిడ్డ చట్టసభలో ఉంటుంది. 33% ఉంటారు. ఇప్పుడు మీ జిల్లాలో చూస్తే విజయశ్రీ ఒకటే ఉంది. 7 మందిలో కనీసం 2-3 ఉంటారు. మీరు కూడా సిద్ధంగా అండి. ఆడబిడ్డలు హుషారుగా పనిచేయగలిగితే, ప్రజాసేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే తెలుగు